రైట్, కొత్త రకం కరోనాతో వణుకుతోంది ప్రపంచ దేశాలు మొత్తం బ్రిటన్కి డిస్కనెక్ట్ అయిపోయాయి. బ్రిటన్ నుంచి విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ వివిధ దేశాలని వణికిస్తోంది. బ్రిటన్లో కనుక్కున్న కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచం అంతా విస్తరిస్తోంది. యూరోపియన్ దేశాల్లో లాక్డౌన్ అమలవుతోంది. ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చిన వారి గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో కొంతమందికి కొత్త రకం కరోనా వైరస్ ఉన్నట్లు భావిస్తున్నారు. బ్రిటన్లో కనుక్కున్న కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచమంతా విస్తరిస్తోంది. యూరోపియన్ దేశాల్లో లాక్డౌన్ అమలవుతోంది. ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చిన వారి గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో కొంతమందికి కొత్త రకం కరోనా వైరస్ ఉన్నట్టు భావిస్తున్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనే దానిపై అధికారులు వెతుకులాట ప్రారంభించారు. ఇంగ్లాండ్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ముంబై వచ్చిన ప్రయాణికులను అధికారులు సంస్థాగత క్వారంటైన్కి తరలించారు. ఎటువంటి లక్షణాలు కనిపించిన వారు హోటల్లో క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుందని, లక్షణాలున్న వ్యక్తులను జీటీ ఆసుపత్రిలో చేరుస్తామని అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని తమకు ముందుగా తెలియజేయాల్సిందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం యూకే నుంచి చెన్నై చేరుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలింది. ఆ వ్యక్తి ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్నాడని తెలియడంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం అతన్ని సంస్థాగత క్వారంటైన్లో ఉంచారు. వ్యాప్తిని కట్టడి చేసేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభించారు. అలాగే ఆ వ్యక్తిలో బయటపడిన వైరస్ కొత్త రకానిదా కాదా అనే విషయాన్ని తేల్చేందుకు నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. సోమవారం రాత్రి ఎయిర్ ఇండియా విమానంలో లండన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రయాణికుల్లో 5గురికి కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. బ్రిటిష్ ఎయిర్వేస్లో మంగళవారం ఉదయం దేశ రాజధానికి చేరుకున్న ప్రయాణికుల నమూనాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారి ఫలితాలు ఇంకా రావాల్సింది. కొత్త రకం వైరస్ వెలుగు చూసిన తరుణంలో బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో పలువురికి వైరస్ సోకడం కలవరపెడుతోంది. మరోవైపు గత 2 వారాల్లో యూకే నుంచి భారత్కు వచ్చిన వారు వైరస్ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. బ్రిటన్ నుంచి భారత్కు వస్తున్న ప్రయాణికుల్లో వైరస్ కేసులు వెలుగు చూస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. డిసెంబర్ 31 వరకు ఆ దేశానికి విమాన సర్వీసులు నిలిపేసింది ప్రభుత్వం. మంగళవారం అర్ధరాత్రిలోగా భారత్ చేరుకుంటున్న వారికి ఎయిర్పోర్టుల్లో వైరస్ పరీక్షలు తప్పని చేసింది. అయితే ఈ పరీక్షల్లో కొంతమంది ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అవడం కలవరపెడుతోంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతోన్న ఈ సమయంలో కొత్త రకం వైరస్కు సంబంధించిన కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అప్రమత్తం.